Hello everyone, I am Susmita. Welcome to my channel. రైల్వే కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జనరల్ అవేర్నెస్ నుంచి ఢిల్లీ సుల్తాన్ అన్న టాపిక్ మీద నేను వీడియో అయితే చేస్తున్నానండి. మనకి ఆ టాపిక్ మీద ఢిల్లీ సుల్తాన్ అనే టాపిక్ మీద 2-3 క్వశ్చన్స్ వరకు మనకి వస్తున్నాయి. సో దాని మీద నేను క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చేస్తున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియో అయితే చూడండి అండ్ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో మన దగ్గర రైల్వే కానిస్టేబుల్కి సంబంధించిన మెటీరియల్ అయితే ఉందండి. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. కేవలం 99 రూపీసే. సో వాట్సాప్ నెంబర్ 8125642471. సో మనకి ఢిల్లీ సుల్తాన్ మీద మనకి 2-3 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు ఢిల్లీ సుల్తాన్ అనేది ఏంటంటే, ఢిల్లీ సుల్తానేట్ అనేది ఒక ఢిల్లీలో స్థాపించబడిన ఇస్లామిక్ సామ్రాజ్యం అనమాట. మన ఇండియాలో ఉన్న ఉపఖండాల్లో ఇది దాదాపు 320 సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. 1206 నుంచి 1526 వరకు ఈ యొక్క విస్తరించి అయితే ఉంది. మళ్ళీ ఇది ఇండియాతో పాటు మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ నేపాల్లో కూడా ఈ యొక్క సామ్రాజ్యం అనేది చాలా రోజుల వరకు ఒక మెయిన్ సిటీస్లో విస్తరించబడి ఉందన్నమాట. సో దాని మీద మనకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేను ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది సూఫీ ఆర్డర్ ఇన్ ఇండియా? భారతదేశంలో సూఫీ తత్వాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ షేక్ నిజాముద్దీన్ ఓలియా అండ్ షేక్ నజరుద్దీన్ మహమూద్ అండ్ ఖ్వాజ్వా తుబిద్దీన్ బక్తియార్ కాకి అండ్ డి వచ్చేసరికి ఖ్వాజ్వా మెయినుద్దీన్ చిస్తి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి డి ఖ్వాజ్వా మెయిసుద్దీన్ చిస్తి. సో మనకి ఇది చిత్తి తత్వం అనేది మనకి 12వ శతాబ్దంలో మన ఇండియాలో స్థాపించబడింది. తర్వాత ఇది దక్షిణాసియాలో సూఫీ తత్వంగా మొట్టమొదటిసారి ఈ యొక్క తత్వం అనేది రూపొందింపబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇబ్నా బటుటా విజిటెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది రీజియన్ ఆఫ్. ఇబ్నా బటుటా ఎవరి పాలనలో భారతదేశాన్ని సందర్శించాడు? సో ఆప్షన్ ఏ గియాసుద్దీన్ తుగ్లక్ అండ్ డి మహమూద్ బిన్ తుగ్లక్ అండ్ సి అలావుద్దీన్ ఖిల్జీ అండ్ డి వచ్చేసరికి జలాలుద్దీన్ ఫిరోజ్ షా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి బి అనమాట, మహమూద్దీన్ బిన్ తుగ్లక్. సో దానికి సంబంధించి మనకి 1333లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో మనకి ఇబ్నా బటుట్ అనే భారతదేశాన్ని సందర్శించాడు. ఆయన మనకి 1304లో మొరకోలోని ఉత్తర ఓడరేవు ఉంటుంది కదా, దాని టార్గెట్లో జన్మించారనమాట. అతను ఉత్తర ఆఫ్రికా, ఈజిప్టు మరియు స్వాహిలి తీరాన్ని దాటాడు. అరేబియా ద్వీపకల్పంలో మక్కాను చేర్చుకున్నాడు. సో ఆన్సర్ ఈజ్ ద బి మహమ్మద్ బిన్ తుగ్లక్. సో మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా వరకు ఫోన్స్ అనేవి ఆపేసి చాలా మైండ్ని బాగా పీస్ఫుల్గా ఉంచుకోండి. ఎటువంటి నెగిటివ్ మాటలు అనేవి మీ మీద ప్రభావం చూపించుకోకుండా మీరు పాజిటివ్గా ఉండండి అండ్ హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద ఫౌండర్ ఆఫ్ ది బహ్మినీ కింగ్డమ్ వాస్. బహుమని రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ వచ్చేసరికి అలావుద్దీన్ బహుమన్ షా అండ్ బి వచ్చేసరికి తాజుద్దీన్ ఫిరోజ్ షా అండ్ సి వచ్చేసరికి అహ్మద్ షా అండ్ డి వచ్చేసరికి అలావుద్దీన్ మజిహద్ షా. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అలావుద్దీన్ బహుమన్ షా. అలావుద్దీన్కి బహుమని అనే బిరుదు అనేది వచ్చింది, ఎందుకంటే బహుమని రాజ్య స్థాపకుడు అలావుద్దీన్ బహుమన్ షా. ఈ బహుమని రాజ్యాన్ని గురించి మనకి 1347లో ఒక యుద్ధం అనేది జరిగిందనమాట. ఆ యుద్ధంలో సుల్తానేట్ నుండి స్వతంత్రం అనేది ఆ బహుమని రాజ్యానికి వచ్చింది. ఆ టైంలో అలావుద్దీన్ బహుమని అనే బిరుదు అనేది ఇచ్చారు. దానికి రాజధాని వచ్చేసరికి బహుమనికి రాజధాని గుల్బర్గా. సో ఇలా అయితే మీరు నేర్చుకుంటూ ఉండండి. ఈ టాపిక్స్ నుంచి మనకి 2-3 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. సో కొంచెం డెప్త్గానే కొంచెం చదువుతూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సుల్తాన్ ఇంట్రడ్యూస్డ్ ప్రొఫెషనల్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్? కింది సుల్తాన్లో ఎవరు విద్యలో వృత్తిపరమైన కోర్సులను ప్రవేశపెట్టారు? సో ఆప్షన్ వచ్చేసరికి ఏ మొహమ్మద్ బిన్ తుగ్లక్, బి ఫిరోజ్ షా తుగ్లక్, సి అలావుద్దీన్ ఖిల్జీ, డి బాల్బన్. సో ఆన్సర్ వచ్చేసరికి బి ఫిరోజ్ షా తుగ్లక్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కాయిన్స్ ఆఫ్ విచ్ ముస్లిం రూలర్
హ్యావ్ బీన్ ఇమేజ్ ఆఫ్ దేవి లక్ష్మి? ఏ ముస్లిం పాలకుడి నాణేలపై లక్ష్మీదేవి ప్రతిరూపం ఉంది? సో ఆప్షన్స్ ఏ అలావుద్దీన్ ఖిల్జీ, బి నన్ ఆఫ్ దీస్, ఆప్షన్ సి ఇల్తుట్మిష్ అండ్ ఆప్షన్ డి మహమ్మద్ గోరీ. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి మహమ్మద్ గోరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లక్ష్మీదేవి రూపాన్ని మహమ్మద్ గోరీ అని కూడా పిలుస్తారనమాట ముస్లిమ్స్. ఆ ముస్లిం పాలకుడైన మయుజుద్దీన్ జారీ చేశారనమాట ఈ యొక్క లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నాణాలపైన. మయుజుద్దీన్ జారీ చేసినట్లు కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్? అలెగ్జాండర్ ది గ్రేట్ అనే బిరుదుని పొందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్స్ వచ్చేసరికి ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ బి సికిందర్ లోడి, ఆప్షన్ సి అలావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి బాల్బాన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అలావుద్దీన్ ఖిల్జీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే బిరుదుని అలావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చారనమాట. అతను చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తి మరియు యుద్ధ పిపాసి. అతను రెండవ అలెగ్జాండర్ అని కూడా తనకు తాను పిలుచుకోవడానికి ఇష్టపడేవాడు. అతను సికిందర్ ఈ సాని అనే బిరుదును కూడా స్వీకరించాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సుల్తానేట్ రూలర్ హిమ్సెల్ఫ్ ఎంకరేజ్డ్ బ్రైబరీ ఇన్ అడ్మినిస్ట్రేషన్? కింది సుల్తానేట్ పాలకుల్లో పరిపాలనలో లంచగొండితనాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఆప్షన్ ఏ ఫిరోజ్ తుగ్లక్ అండ్ ఆప్షన్ డి ఇబ్రహీం లోడి, ఆప్షన్ సి గియాసుద్దీన్ తుగ్లక్ అండ్ ఆప్షన్ డి బాల్బాన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫిరోజ్ తుగ్లక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సుల్తానేట్ పాలనలో ఫిరోజ్ తుగ్లక్ అనే అతను బాగా లంచగొండితనాన్ని ప్రోత్సహించాడు. ఆయన పరిపాలించిన కాలాన్ని మొత్తం అవినీతి అత్యంత గొప్ప యుగంగా వర్ణించబడింది అనమాట చరిత్రలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వాజ్ ది ఫస్ట్ టు చార్జ్ గారీ ఆర్ హౌస్ ట్యాక్స్? గారీ లేదా ఇంటి పన్ను విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్ అండ్ ఆప్షన్ సి అలావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి బల్బన్. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్లీగా వస్తూ ఉన్నాయి. సో మీరు ఆప్షన్స్ వచ్చిన వ్యక్తుల గురించి కూడా మీరు తెలుసుకోండి. వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో ఇక్కడ ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీరు మన మెటీరియల్లో వాటికి సంబంధించిన మ్యాటర్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ఇంటి పన్నుని ఆ కాలంలో గారి అని కూడా పిలుస్తారనమాట. సో ఆన్సర్ సి అలావుద్దీన్ ఖిల్జీ అనే అతను ఈ యొక్క ఇంటి పన్నుని మొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఒక ఇంటి పన్నుని విధించారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తారిక్ ఏ ఫిరోజ్ షాహీ వాజ్ రిటన్ బై? తారిక్ ఏ ఫిరోజ్ షాహీ రాసింది? ఏ రూమీ, బి అమీర్ ఖుస్రో అండ్ సి బార్నీ ఆఫిఫ్, ఆప్షన్ డి ఆలీ అండ్ ఉత్బి. సో ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ సి బార్నీ ఆఫిఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ బుక్ అనేది వీళ్ళు రాశారనమాట. సో ఈ బుక్ అనేది బాల్బన్ రాజ్యం నుండి తుగ్లక్ రాజవంశం వరకు జరిగిన పతనాల గురించి వివరాలు అనేవి అందిస్తుంది అనమాట. వెన్ బాబర్ ఇన్వాడెడ్ ఇండియా హూ వాజ్ ది రూలర్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఇన్ సౌత్ ఇండియా? బాబర్ భారతదేశంపై దండెత్తినప్పుడు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణదేవరాయ్, ఆప్షన్ బి సదాశివరాయ్, ఆప్షన్ సి దేవరాయ 2, ఆప్షన్ డి దేవరాయ 1. ఏ కృష్ణదేవరాయ కరెక్ట్ ఆన్సర్. సో ఇది బాబర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అది 16వ శతాబ్దంలో దండయాత్ర అనేది జరిగింది. అప్పుడు కృష్ణదేవరాయలు గారు భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారనమాట. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కృష్ణదేవరాయ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. అండ్ పర్టికులర్ టైమింగ్ అనేది పెట్టుకొని టైం వేస్ట్ కాకుండా మీరు మీ ప్రిపరేషన్ అనేది హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఎటువంటి నెగిటివ్ మాటలు కానీ ఒక ప్రశాంతత లేని దాన్ని కానీ మీ మనసులోకి తెచ్చుకోకుండా మంచిగా కూల్గా ఉండి బాగా ప్రిపేర్ అవ్వండి. జాబ్ నాకే వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్తో బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్. అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు ఛానల్.